యేసు ప్రభు శిలువ మీద పలికిన 7 మాటల్లో 6వ మాటని ఈరోజు ధ్యానించుకుందాము. యోహాను సువార్త 19:30 యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైందని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. కనుక ఇక్కడ సమాప్తమైనది అనేది 6వ మాటగా మనం చూడగలము. కనుక ఏమి సమాప్తమైనది, మరి ఏమి సమాప్తం చేయడానికి యేసుక్రీస్తు లోకమునకు వచ్చి ఉన్నారు అనేది మనము లేఖనాల ద్వారా మరి వాక్యం ద్వారా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాం. ఒకసారి చూసినప్పుడు యోహాను 3:14-17 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన్ను అనుగ్రహించెను. నశింపక నిత్య జీవము పొందినట్లు. అలాగే లూకా సువార్త 19:10 నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పెను. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనములో మరియు పాపము చేసిన ఒకని వలన శిక్షావిధి కలిగినట్లు ఆ దానము కలుగలేదు, ఏలయనగా తీర్పు ఒక్క అపరాధ మూలముగా వచ్చినదే శిక్షావిధికి కారణమాయను, కృపావరమైతే అనేకమైన అపరాధముల మూలముగా వచ్చినదై మనుష్యులు నీతిమంతులుగా తీర్చబట్టుకు కారణమాయను. అలాగే మనము ఒకసారి 1 యోహాను 3:4 చూసుకున్నప్పుడు పాపము చే ప్రతివాడును అతిక్రమించును, ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమే పాపము. అలాగే రోమా 6:23 ఏలయనగా పాపం వలన వచ్చు జీతము మరణము. రోమీలకు రాసిన పత్రిక 3:23 ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు. కీర్తనలు 51:5 నేను పాపములో పుట్టినవాడను, పాపములోని నా తల్లి నన్ను గర్భమున ధరించెను. హెబ్రీలకు రాసిన పత్రిక 9:22 రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగుదని సామాన్యముగా చెప్పవచ్చును. కనుక మనము ఈ వాక్యాలన్నీ మనం చూసుకున్నప్పుడు మనకి ఏమర్థమవుతుందంటే, మరి యేసు ప్రభు ఈ లోకమునకు ఎందుకు వచ్చి ఉన్నారు, తండ్రి యొక్క ఉద్దేశం ఏమిటి, యేసయ్యని పంపించడానికి తండ్రి యొక్క ఉద్దేశం ఏమిటి, అసలు ఈ లోకానికి రావడానికి తండ్రి యొక్క ఉద్దేశం ఏమిటి. మనం చూసుకున్నప్పుడు ఆజ్ఞ అతిక్రమము ఆదాము చేసినప్పుడు, మరి దేవుడు చెప్పిన ఆజ్ఞ అతిక్రమించినప్పుడు పాపం అనేది ఈ లోకంలోకి ప్రవేశించినట్టు, మరి శిక్షా విధిలోకి మానవ జాతి వెళ్ళిపోయినట్టు, తీర్పు అనేది మానవ జాతి మీదకి వచ్చినట్లు మనం చూడగలము. ఇంకా చూసుకున్నప్పుడు తండ్రితో అసమాధాన స్థితిలోకి మానవ ప్రపంచం వెళ్ళిపోయినట్లు, మరి తీర్పులోనికి వచ్చినట్టు, దేవుని యొక్క ఉగ్రతకు బలైపోయినట్లు మనం చూడగలము. కనుక పాపముకి వచ్చి జీతము మరణము, మరణం అనేది మానవాల్లో ప్రవేశించినట్టుగా కూడా మనం చూడగలము. కనుక ఇవన్నీ చూస్తున్నప్పుడు ప్రతి ఒక్కరూ పాపము చేసి ఉన్నారు, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుని యొక్క అనుగ్రహాన్ని పోగొట్టుకొని ఉన్నారని మనకు అర్థమవుతుంది. కనుక పాపము చేసినప్పుడు దాని యొక్క జీతం మరణము, మరియు మనిషి చనిపోయిన తర్వాత ఆత్మ నరకమునకు పోయి మరి పాతాళములో అగ్నికి ఆత్మ అవుతైపోవాల్సిన అవసరం ఉంది. కనుక ఈ పాపము నుంచి విముక్తి కలగాలంటే రక్తము చిందింపబడవలసినదే అని మనం లేఖనాలు ఇక్కడ చూస్తున్నాము. కనుక అప్పుడు ఏమైందంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడే లోకంలోని మానవాళిని మరి ఆ పాపము నుంచి రక్షించడానికి, మరి ఆత్మ అగ్నిలో ఆవుతైపోకుండా నరకంలో నశించిపోకుండా కాపాడటానికి, మరి నశించిపోవడానికి సిద్ధంగా ఉన్న మానవ ప్రపంచాన్ని రక్షించడానికి, మరి నిత్య జీవములోకి ఆత్మను ప్రవేశింపజేయడానికి, మరి అసమాధాన స్థితి నుంచి మరి మానవులను తండ్రితో ఐక్యపరచడానికి, సమాధానపరచడానికి, మరి పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మరి కన్య మరియమ్మ గర్భమును ఎంచుకొని యేసు ప్రభువుగా జన్మించినట్లు మనము చూడగలము. కనుక ఆ శిలువ మీద ఎక్కడైతే మన పాపములకు విధింపబడవలసిన శిక్ష, అంటే మనం చేసిన పాపములకు ఎక్కడైతే మనం శిక్ష అనుభవించాలో ఆ స్థానంలో తన సొంత కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని మనకు అనుగ్రహించినట్లు, మరి అక్కడ ఆ శిక్షను ఆయన మీద మోపినట్లు, మరి ఆ శిక్షనంతా యేసయ్య భరించి మరి అక్కడ మరి రక్తము కారణంతగా ఆ శిక్షను అనుభవించి ఆఖరి బొట్టు కూడా మిగలకుండా సమస్తములో ఆయనలో ఉన్న రక్తమునంతా కార్చి ఆ రక్తముతో మరి మనల్ని సంపాదించుకొని మనల్ని ఆయన వెలబెట్టి కొనుక్కున్నట్టు కూడా మనం చూడగలము. అలాగే మనకు పాప విముక్తి రక్షణ అనేది మనకు ప్రసాదించినట్లు, మరి నిత్య జీవులోకి మన ఆత్మ ప్రవేశించడానికి మార్గాలు సరళము చేసినట్లు కూడా చూడగలము. కనుక ఈ ప్రణాళిక మీద తండ్రి కుమారుణ్ణి పంపించి ఉండగా, మరి ఈ ప్రణాళిక అంతా యేసు ప్రభువు
సంపూర్తి చేసినట్టు ఆ శిలువ బలియాగము ద్వారా మరి ఆ శిలువ మీద తన రక్తమును కార్చి మరి తండ్రి ఒక ఉద్దేశము నెరవేర్చినట్లు మరి ఆ కార్యమును సంపూర్తి చేసినట్లు మరి ఆ సంతృప్తితో ఆ మాట సమాప్తమైనదని చెప్పినట్లు మనం చూడగలం. ఇప్పుడు మనం కూడా మనకు ఒక పని ఇచ్చారనుకోండి, మన ఒక పని మనకి ఇచ్చినప్పుడు ఆ పని మనము ప్రారంభించి ముగించిన తర్వాత మనకి ఎంత సంతోషం వేస్తుంది. ఆ పని మనం ముగించిన తర్వాత మనం కూడా ఎంత సంతోషంగా అమ్మయ్య మనం చేసిన మనం అనుకున్న ఈ పనిని సాధించాము, ఈ పనిని మనం సంపూర్తిగా మనం అనుకున్న విధంగా అనుకున్న సమయానికి దాన్ని మనము ముగించినామని ఎంత సంతోషంతో మనము పెద్ద కేక వేసి ఆ సంతోషాన్ని మనం ఇతరులకు కూడా తెలియజేస్తాము. మనకు మనం కూడా సంతోషంగా అనుకుంటాము, సంతోషంగా మా సంతృప్తి కూడా మనకు కలుగుతుంది. అలాగే ఇక్కడ యేసయ్య కూడా తను ఏ పని నిమిత్తమైతే ఏ ఉద్దేశం తండ్రి చేత పంపబడ్డాడు ఈ లోకమునకు, ఆ కార్యము ఆ శిలువ మీద ఆయన రక్తము కార్చి ఆ శిలువ బలియాగం ద్వారా ఆయన నెరవేర్చినట్లు ఆ కార్యము సంపూర్తి చేసినట్లు ఆయన మరి చూసినప్పుడు ఎంతో సంతోషముతో మరి ఎంతో సంతృప్తితో ఆయన మనస్ఫూర్తిగా సమాప్తమైనది అని ఇక్కడ అంటున్నట్లు మనము చూడగలం అన్నమాట. కనుక రోమా 8:1 ప్రకారం క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఇప్పుడు మనం చేసిన పాపములకు మనం శిక్ష అనుభవించవలసిన అవసరం లేదు. కానీ ఎవరైతే పశ్చాత్తాపడి పాపప్రాయశ్చిత్తం చేసుకొని అతిక్రమలను విడిచిపెట్టి మరి యేసయ్య దగ్గర ఒప్పుకొని ఆయన రక్తంతో పాపములు కడుక్కొని మరి ఆ భ్రష్ట జీవితాన్ని వదిలివేసి మరి నూతన జన్మ, దేవుడిచ్చే నూతన జన్మ, మరి నూతన జీవము, శాశ్వత జీవాన్ని పొందుకొని రక్షణ అనుభవంలోకి వచ్చి మరి దేవుని బిడ్డగా ఎవరైతే క్రియల మూలంగా విశ్వాసంతో జీవిస్తారో మరి అటువంటి వారికైతే ఏ శిక్షా విధి లేదు. కనుక క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి లేదంటే అర్థం అదనమాట. మరి ఎవరైతే యేసయ్యలో ఉన్నారో పాపమును ఒప్పుకొని ప్రాయశ్చిత్తం పొంది రక్షణ అనుభవంలోకి వచ్చి బాప్టిజం తీసుకొని మరి క్రియల మూలంగా విశ్వాసముతో దేవుని వాక్య ప్రకారము వాక్యానుసారం ఎవరైతే జీవిస్తున్నారో వారికైతే ఇటువంటి శిక్షా విధి లేదు. వారి నరకం ఇంకా మరి వారి యొక్క ఆత్మ నరకంలోని పడి అగ్నికి ఆహుతైపోవాల్సిన అవసరం లేదు. మరి వారు చేసిన మరి పూర్వంలో వాళ్ళు చేసిన ప్రతి పాపమునకు ఆ శిక్షను వాళ్ళు అనుభవించవలసిన అవసరము లేదు. ఒక్కసారి ఒప్పుకొని మరి రక్షణ పొంది మారు మనసు పొందిన తర్వాత వారి జీవితంలో ఉన్న ప్రతి ఒక్క పాపపు కార్యము వల్ల వాళ్ళకు వచ్చిన ఆ పాపపు మురికి నుంచి మరి ఆ మురికి నుంచి మరి ఆ శిక్ష నుంచి సమస్తము నుంచి వారు విడుదల పొందుతారు. అది యేసు రక్తంలో మాత్రమే పొందగలం. ఎందుకంటే ఆయన ఆ బలియాగమును ఆ త్యాగమును చేసి మనకు కృపావరమైన పాప విముక్తి, రక్షణ మరి ఇవన్నీ దయచేసి నిత్య జీవములోకి మన ఆత్మ ప్రవేశించడానికి మరి మార్గాలు సరళం చేసినట్లు మనము చూడగలము. ఇంకా మనం చూసుకున్నప్పుడు అపోస్తులు 4:12 మరి ఎవని వలన రక్షణ కలుగదు, ఈ నామముననే మనకు రక్షణ పొందవలను కానీ ఆకాశం కింద మనుషులు ఇవ్వబడిన మరి ఏ నామమును రక్షణ పొందలేమనెను. యోహాను 14:6 యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. యోహాను 8:46 నా యందు పాపమున్నదని మీరు ఎవడు స్థాపించును. కనుక ఇక్కడ ఏం చెప్తున్నంటే స్పష్టంగా యేసయ్య నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు ఎవరు రాలేరు. మరి తండ్రి యొద్దకు మనం వెళ్ళాలన్నా మరి ఆయనతో సమాధానపరచబడాలన్నా అది యేసు ప్రభు ద్వారా మాత్రమే మనం చేయగలం. ఎందుకంటే ఆయన ఈ లోకమునకు వచ్చి రక్తమును కార్చి మరి శిలువ బలియాగము త్యాగం ద్వారా మన మీదున్న శిక్షను కొట్టివేసేదానికి ఆయన ప్రయాసపడ్డాడు. మరి ఆ కార్యమును ఆయన సంపూర్తి చేసి మనకు పాప విముక్తి రక్షణ ఇచ్చినాడు కనుక ఆయన నామము ద్వారానే మనం తండ్రిని సమీపించగలమని ఇక్కడే తెలియజేస్తున్నాడు. నాలో పాపమున్నదని ఎవడు స్థాపించగలని అడుగుతున్నాడు యేసయ్య. ఎందుకంటే ఆయనకు అర్హత ఉంది. ఎదుటి వాళ్ళ పాపం నుంచి విడుదల ఇవ్వాలంటే విడుదలిచ్చే వ్యక్తిలో పాపం అనేది ఉండకూడదు. యేసు ప్రభువులో ఎటువంటి పాపం లేదు. ఆయన జన్మం పరిశుద్ధము కనుక ఆ మాట అడిగే అర్హత, ఆ ధైర్యము ఆయనకి ఉన్నది. ఎందుకంటే ఆ బలియాగం ఆ త్యాగం చేసింది ఆయన కనుక మరి మనకు విధింపబడవలసిన శిక్ష నుంచి విడుదలిచ్చింది ఆయన కనుక మరి ఆ మాట ఆయన ధైర్యంగా అడగగలుగుతున్నాడు ఆ రోజుల్లో అనమాట. ఆ చుట్టూరు యూదులు వాళ్ళు అనేక ప్రశ్నలతో ఆయన్ని అడుగుతున్నప్పుడు, విసిగిస్తున్నప్పుడు ఆయన ప్రతి ప్రశ్నకు సూటిగా జవాబు ఇచ్చినట్లు మనం చూడగలము. ఆ సమయంలో ఆ సందర్భంలో ఈ విధంగా అడిగినట్లు కూడా మనం చూడగలము. కనుక ఏ ఉద్దేశంతో తండ్రి యేసయ్యని లోకమును పంపించాడో మరి ఆ
ఉద్దేశం నెరవేర్చబడినట్టు మరి దేవుని యొక్క సంకల్పం, తండ్రి యొక్క సంకల్పం ఏంది, ఈ లోకంలోని మానవ జాతిని పాప విముక్తి ఇవ్వాలి, రక్షణలోకి తీసుకొని రావాలి, పాతాళంలోకి నరకంలోకి అగ్నికి ఆత్మ ఆహుతి అయిపోకూడదు, మరి ఆత్మ నిత్యజీవంలోకి ప్రవేశించాలి అన్నది తండ్రి యొక్క ఉద్దేశం అనమాట. నిత్యజీవం మనం ప్రసాదించాలి. మరి ఆయన యొక్క సంకల్పము, ఆయన యొక్క ఉద్దేశం యేసు ప్రభు ద్వారా ఆ శిలువ మీద ఆయన నెరవేర్చాడు కనుక తండ్రి ఆ కార్యం ఏదైతే ఇచ్చాడో అది సంపూర్తిగా ఆయన ముగించాడు కనుక ఏమంటున్నాడు యేసయ్య, సమాప్తమైనది అనే మాటను సంతృప్తికరంగా ఆయన అంటున్నట్టు మనం చూడగలం. ఇంకా మనం లూకా 4:17-18 చూసినప్పుడు నజరేతుల విశ్రాంతి దినమైన సమాజ మందిరంలోనికి వెళ్ళి ప్రవక్త యెషయా గ్రంథమును విప్పాడనమాట యేసయ్య. అది చూసినప్పుడు ఆయన ఏమని చదివాడంటే, ఆ గ్రంథంలో మనం చూసినప్పుడు ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించటకు ఆయన నన్ను అభిషేకించను, చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డివారికి చూపును ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరం ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. కనుక ఇది యెషయా ప్రవక్త ద్వారా ఎప్పుడో ఈ గ్రంథములో, యెషయా గ్రంథములో ఇది ప్రవచింపబడినట్టు మనం చూడగలము. మరియు ఏదైతే యెషయా ప్రవక్త ఇక్కడ ప్రవచించాడో పరిశుద్ధాత్మ చేత, మరి ఎందువల్ల యేసు ఈ లోకమునికి వస్తాడు, అది ఎప్పుడైతే ప్రవచింపబడిందో మరి అవన్నీ కూడా యేసు ప్రభువు మరి లోకమునికి వచ్చినప్పుడు అవన్నీ నెరవేర్చినట్లు కూడా చూడగలము. అక్కడ లేఖనములో ఏదైతే మరి ప్రవక్త ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ప్రవచింపజేశాడో ఆ ప్రవచనలన్నీ కూడా మరి యేసు ప్రభు ద్వారా ఇప్పుడు నేను చదివింది నెరవేర్చబడినట్టు కూడా మనం చూడగలము. కనుక ఇటువంటివన్నీ ఆయన నెరవేర్చి మరి ఆయన సాధించాడు కనుక, మరి ఆయన అనుకున్నది ప్రణాళిక ప్రకారం జరిగిపోయింది కనుక ఆయన ఏమంటున్నాడంటే సమాప్తమైనది అని అంటున్నాడు. అంటే లేఖనములో ఏవేవైతే ప్రవచింపబడ్డాయో అవన్నీ కూడా యేసు ప్రభువు నెరవేర్చినట్లు మనం చూడగలము. అలాగే తండ్రి యొక్క ఉద్దేశమును కూడా ఈ తండ్రి యొక్క ఉద్దేశం ఏమై ఉన్నది, మరి మానవ జాతిని పాప విముక్తి ఇవ్వాలని, రక్షణానందం ఇవ్వాలని, నిత్య జీవులోకి ఆత్మను ప్రవేశింపజేయాలని ఆ ఉద్దేశం కూడా ఆయన ద్వారా నెరవేర్చబడినట్టు శిలువ బలియాగం ద్వారా మనం చూడగలము. కనుక అది కూడా సంపూర్తి చేశాడు కనుక యేసు ప్రభు ఇక్కడ సమాప్తమైందని అంటున్నారనమాట. ఇంకా మనం చూసుకున్నప్పుడు యోహాను 10:10 చూసుకున్నప్పుడు, గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చి తినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మనకు సమృద్ధి జీవము, శాశ్వత జీవము, మరి మన శాశ్వత దాహాన్ని తీర్చే శాశ్వత జీవము, సమృద్ధి జీవం అంటే నూతన జన్మ, మరి నూతన జీవము, శాశ్వత జీవము, నూతన సృష్టి, ఇవన్నీ మనకు అనుగ్రహించడానికి దేవుని ఆత్మ మూలంగా ఇవన్నీ మనకు అనుగ్రహించడానికి యేసయ్య వచ్చి ఉన్నారు కనుక అవన్నీ కూడా ఆయన మరి లోకమునకు వచ్చాయి నెరవేర్చినట్లు కూడా ఆయన ద్వారా మనకు అనుగ్రహింపబడినట్లు కూడా మనం చూడగలము. కనుక ఇవన్నీ కూడా సంపూర్తి చేశాడు కనుక సమాప్తమైందని ఆయన అనగలిగారు. అలాగే 1 యోహాను 3:8 చూసుకున్నప్పుడు, అపవాది యొక్క క్రియలను లయపరచుటకు దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. మరి అపవాది అంటే సాతాను చేతికి మరి మనం చిక్కకుండా, మన ఆత్మ పాతాళముపై అగ్నికి ఆహుతైపోకుండా, మరి దాని యొక్క మరణ చెరసాలలో నుంచి, మరి దాని యొక్క చెర నుంచి, దాని యొక్క ఉచ్చుల నుంచి మనల్ని అపవాది క్రియల నుంచి దేవుడు తప్పించినట్టు ఆ శిలువ మీద ఆయన రక్తాన్ని కార్చి ఆయన పాదముల క్రింద సాతాను తలను చితకగొట్టినట్లు, మరి సాతాను యొక్క చెర నుంచి, దాని యొక్క చెరసాల నుంచి మనకి విడుదలిచ్చినట్లు, అపవాది క్రియలను లయపరిచినట్టు, మరి అపవాది క్రియలను పూర్తిగా సమూల ధ్వంసం చేసి నిర్మూలించినట్లు కూడా మనం చూడగలము. కనుక ఆ కార్యము కూడా ఆయన ముగించాడు కనుక ఇక్కడ ఆయన ఏమంటున్నాడు, సమాప్తమైనది అని అంటున్నాడు. కనుక ఏదేదైతే ఏ ఉద్దేశముతో, తండ్రి ఉద్దేశముతో ఏదైతే ఉద్దేశాలు తీర్చబడాలని యేసు ప్రభు వచ్చినారు ఈ లోకమునకు, అవన్నీ కూడా నెరవేర్చబడినట్లు మనం చూడగలము. అలాగే మనం చూసుకున్నప్పుడు యోహాను 1:29 మరునాడు యోహాను యేసు తన ఎద్దుకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. కనుక ఈ లోకంలోని మానవాళి పాపములన్నింటినీ మరి ఆ శిక్షను ఆయన వీపు మీద భరించుకొని ఆయన మోసాడు ఆ పాప భారాన్ని. కనుక ఆయన అనేది ఆ శిలువ మీద యేసు ప్రభు కానీ మన పాప భారాన్ని మోయకుండా ఉండుంటే, ఆ శిలువ మీద రక్తాన్ని కార్చి బలియాగం కానీ చేయకుండా ఉండుంటే ఈరోజు మనకి పాప విముక్తి అనేది లేదు, రక్షణ అనేది లేదు, మన ఆత్మ నరకంలో పడి అగ్నికి ఆహుతైపోవాల్సిన అవసరం ఉంది. కానీ అలా జరగలేదు. తండ్రి యొక్క ఉద్దేశం ఏంటంటే, మరి లోకానికి తీర్పు తీర్చడానికి యేసు ప్రభువుని పంపించలేదు. కానీ ఎందుకు పంపించారంటే మనము
మనము దేవుని యొక్క శిక్షా విధిలోకి, తీర్పులోకి మనం రాకుండా రక్షింపబడాలని, ఆయన ఉగ్రతకు బలైపోకూడదని మరి యేసును పంపించింది. ఎందుకంటే ఆయనతో సమాధానపరచబడాలని మానవ జాతి. అందుకని యేసయ్యను పంపించాడు. కానీ మన మీద అధికారము చేసి తీర్పు తీర్చి మనం హింసించడానికి అటువంటి వాటికి యేసయ్యను పంపించలేదు. కాబట్టి యేసయ్యను మన దగ్గరికి ఎందుకు పంపించాడంటే ఒక ఉన్నతమైన ఉద్దేశముతో, ఒక మంచి ప్రణాళికతో ఇక్కడ పంపించినట్టు చూడగలము. కాబట్టి ఈ బలియాగం, ఈ త్యాగం అనేది ఒకవేళ కానీ చేయకుండా ఉండుంటే యేసయ్య ఆ శిలువ మీద ఈరోజు ఆ శిక్షకు, ఆ భయంకరమైన ఉగ్రతకు తండ్రి దగ్గర మనము బలైపోవాల్సిన అవసరం అనేది ఉండేదన్నమాట. అలాగే చూసుకున్నప్పుడు మత్తయి 20:28 అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకుంటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు, ఇంకా మనం చూసినప్పుడు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం నిచ్చుటకును వచ్చిందని చెప్పానమాట. మనం ఇంకా చూసుకున్నప్పుడు ఎందుకు వచ్చాడంటే యేసయ్య ఆయన పరిచారము చేయించుకుంటకు రాలేదు కానీ మనకు పరిచారము చేయుటకు వచ్చెను. అంటే తను తగ్గించుకున్నాడు. ఐశ్వర్యవంతులైన దేవుడు ఆయన లోకమునకు దరిద్రుడై వచ్చాడు. ఎందుకు లోకం దరిద్రుడై వచ్చాడు? మన కొరకు తను తగ్గించుకొని, తను పూర్తిగా తను తగ్గించుకొని మన కొరకు వచ్చి ఆయన మనకు పరిచయం చేసే విధంగా, మనకు పరిచారం చేసే విధంగా తాను తగ్గించుకొని తన జీవితాన్ని మనకు సమర్పించుకొని తన ప్రాణాలు దారబోసి నిజంగా మనల్ని ఆయన ఒక పరిశుద్ధ రక్తంతో వెలబెట్టి కొనుక్కొని మనము నశించిపోకుండా మనల్ని కాపాడి ఉన్నాడని మనం అర్థం చేసుకోగలము. అలాగే చూసుకున్నప్పుడు 1 తిమోతి 1:15 పాపులను రక్షించు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యం నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమునదై ఉన్నది. 1 యోహాను 3:4-5 పాపం చే ప్రతివాడిని ఆజ్ఞ అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమే పాపములను తీసివేయటకై ఆయన ప్రత్యక్ష ఆయనని మీకు తెలియను, ఆయన ఎందుకు పాపమేమియో లేదు. కొలసి 1:20 శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమునవి భూలోకమందైన పరలోకమందైన వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకుని వాళ్ళ తండ్రి అభిష్టమాయను. కనుక తండ్రితో సమాధానపరచడానికి వచ్చాడు. మరి మన మీద పాప శిక్షను కొట్టివేయడానికి వచ్చాడు. మనం నశించిపోకుండా మనకు పరిచారం చేయడానికి వచ్చాడు. కానీ ఆయన తను తగ్గించుకొని ఈ లోకమునికి వచ్చినట్లు మనము చూడగలము. పాపం నుంచి విడుదల ఇచ్చినట్లు చూడగలము. అలాగే మనం చూసుకున్నప్పుడు 1 యోహాను 4:9-10 మనం ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను. దీనివల్ల దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మనం దేవుని ప్రేమించుతామని కాదు, ఆయనే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమంటకు తన కుమారుని పంపినందులో ప్రేమ ఉన్నది. మనము దేవుని ముందు ప్రేమించలేదు కానీ దేవుడే ముందు మనల్ని ప్రేమించాడు కనుక తన సొంత కుమారుణ్ణి ఆ భయంకరమైన శిక్షకు గురవడానికి కూడా, ఆ శిక్షకు తన సొంత కుమారుని అప్పగించినట్లు మన పట్ల ప్రేమను కనపరిచినట్లు చూడగలము. దేవుడికి లోకంలోని మానవాలైన మన మీద, మానవ జాతి మీద ఎంత ప్రేమ ఉండేదండి ఇక్కడ రుజువైంది. ఎవరి మీదన్నా మనకు ప్రేమ ఉన్నప్పుడు వారి కొరకు మనం ఏమి చేయడానికైనా సిద్ధపడిపోతాము. కనుక దేవుడు మనల్ని ఎంతో ప్రేమించాడు కనుకనే ఆయన ఈ గొప్ప బలియాగము, ఈ త్యాగమునకు తన సొంత కుమారుని తండ్రి అనుగ్రహించినట్లు మనం ఇక్కడ చూడగలము. అలాగే మనం చూసుకున్నప్పుడు ఇంకా మనము 2 కొరింథీయులకు రాసిన 5:15 జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందవలనని నిశ్చయించుకొనుచున్నాము. కనుక మనము మానవ జాతి ఎలా ఉంటుందంటే ఎంతో స్వార్థపూరితంగా ఎప్పుడు మన గురించే మనం ఆలోచించుకుంటూ మన విషయాలని ఎక్కువ మనం ఆలోచిస్తాం. కానీ పక్క వాళ్ళని గురించి ఆలోచించలేనంత స్వార్థపూరితమైన హృదయాలతో చాలా వరకు ఉంటారు మానవ జాతి. కానీ యేసయ్య ఆయన శిలువ బలియాగంలో ఎలా చేసేసాడంటే మరి మన హృదయంలో యేసుకే కేంద్ర స్థానం ఇచ్చి జీవించే విధంగా ఆయన వైపుకు ఆకర్షించుకున్నట్లు మనము చూడగలము. అలాగే చూసుకున్నప్పుడు యేసయ్య విధేయతను కూడా చూపించినట్టు మనం చూడగలము. విధేయత అనేది ఎప్పుడు వస్తుందంటే, ఒక విధేయత మనం ఎవరి పట్లన చూపించాలంటే మరి వాళ్ళ మీద ప్రేమ ఉందా లేదా అనే దానికి రుజువు అవుతుంది. అంటే ఒకరిని మనం ప్రేమించినప్పుడు, ఒకరి పట్ల మనకు ప్రేమను రాగాలు, గౌరవభావం ఉన్నప్పుడు ముందు మనం ఏం చేస్తామంటే విధేయత అనేది చూపిస్తామన్నమాట. ఇక్కడ తండ్రి పట్ల కూడా కుమారుడైన యేసు ప్రభు విధేయత చూపించినట్లు మనం చూడగలము. విధేయత చూపించాడు. ఏ విధేయత ఎలా చూపించాడు? ఆయన ఒక సంకల్పముకు, ఆయన తండ్రి ఏం ఉద్దేశించాడో
దానికి ఆయన విధేయత చూపించి ఆ కార్యం నెరవేర్చడానికి సహకరించినట్లు, మరి ఏమాత్రం దాని నుంచి వైదొలగకుండా తండ్రికి సమర్పించుకున్నట్లు కూడా మనం చూడగలము. ఇలాగే యోహాను 17:4 చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నేను మహిమపరిచితిని. అలాగే మనం చూసుకున్నప్పుడు యోహాను 14:31 అయినను నేను తండ్రిని ప్రేమించినని లోకం తెలుసుకున్నట్లు తండ్రి నాకు ఆజ్ఞాపించినది నెరవేర్చుటకు నేను ఇలాగూ చేయుచున్నాను. కాబట్టి ఈ విధంగా ఇవన్నీ చూసుకున్నప్పుడు తండ్రి యొక్క ఉద్దేశము, ఆయన యొక్క సంకల్పములు నెరవేర్చటలోనే మరి కుమారునికి ఎక్కువ మరి ఆయనకు ఆసక్తి ఉన్నట్లు మనం చూడగలము. మరి తండ్రిని మహిమపరచటందును, మరి తండ్రి యొక్క సంకల్పం నెరవేర్చటందులోనే మరి యేసుప్రభుకి అసమానమైన సంతృప్తి ఉన్నట్లు చూడగలము. ఆయన పరిచర్లో ఉన్నప్పుడు కూడా ఎప్పుడు తండ్రి విషయాల మీదే ఉండేవాడు, కానీ వేరే వాటి మీద యేసుప్రభు యొక్క ధ్యాస ఉండేదే కాదు. తండ్రి విషయాలు, మరి ఆయన విషయాలు, ఏ చిత్తములు, ఏ ఉద్దేశం తండ్రి ఆయన పంపించాడో ఆ కార్యం పట్లనే ఆయన ఆసక్తి కలిగి ఉన్నాడు, కానీ వేరే దేని మీద కూడా ఆయన మనసు పోకుండా చూసుకున్నాడనమాట. ఇంకా మనం చూసుకున్నప్పుడు మత్తయి 26:39 నా తండ్రి సాధ్యమైతే గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్మని ఆయన నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించెను. మరి ఇక్కడ ఒక్క దగ్గర సాధ్యమైతే గిన్నె ఎందుకు తొలగించమన్నాడంటే, మరి ఆ గిన్నె దేనికి సాదృశ్యంగా ఉందంటే మానవ జాతి చేసిన పాపాలకు విరుద్ధంగా వ్యతిరేకంగా చెలరేగిపోతున్న దేవుని యొక్క కోపము మరి ఉగ్రతతో నిండి ఉన్న సూచనగా ఆ గిన్నె ఉన్నదన్నమాట. కనుక భయంకరంగా వికృతంగా ఉన్న ఆ గిన్నెని ఇంకా ఈయన తాగబోతున్నాడు. ఈయన మరి యేసుప్రభు ఈ లోకమునికి వచ్చింది కూడా దానికే. మరి ఆ ఉగ్రత, ఆ పాపముతో ఆ మనుషులు చేసిన పాపం, నేరాలు, ఘోరాలకు చెలరేగిపోతున్న దేవుని యొక్క కోపం, ఉగ్రతతో నిండిన ఆ గిన్నెని మరి యేసుప్రభు కొద్ది క్షణాల్లో పుచ్చుకోబోతున్నాడు. కనుక ఆయన ఏ పాపపు స్వభావం లేని ప్రభువు, యేసు ప్రభుకి ఆయనకు ఆ గిన్నె ఎంతో వికృతంగా వికృతంగా కంపరంగా కనిపించింది అనమాట. మరి సాధ్యమైతే మరి మానవ లోకమును ఈ పాపము నుంచి రక్షించడానికి మరి తండ్రి యొక్క ఉద్దేశంలో ఇంకా ఏదైనా వేరైనా మార్గం ఒకవేళ ఉన్నా, మరి ఇటువంటి వికృతం భయంకరమైన భీకరకరమైన మరి కంపరం కలిగించే మానవుల యొక్క పాపపు స్వభావముతో మరి ఆ తండ్రి యొక్క ఉగ్రతకు బలైపోతున్న, ఉగ్రతతో నిండబడిన ఆ పాత్ర మరి యేసు ప్రభువు పాపపు స్వభావం లేనాయన కనుక దాన్ని తీసుకోవడానికి కంపరంగా వికృతంగా అనిపించి ఇంకా ఏదైనా వేరే మార్గము తండ్రి ఉద్దేశములో ఉన్నదా అని, సాధ్యమైతే ఒకవేళ ఉంటే ఈ గిన్నెను తొలగించు, లేదా నీ చిత్తమైతే జరిగించు అన్నాడు. కానీ అటువంటిది లేదు. దేవుడు తప్పక ఆయన ఉద్దేశం యేసుప్రభు ద్వారానే చేయాలి. ఎందుకంటే మరి యేసుప్రభులో మాత్రమే ఏ పాపము లేదు. మరి కనుక ఆ శిక్ష నుంచి మానవ జాతిని విడిపించాలంటే ఆయన రక్తము చిందింపవలసిన అవసరం ఉన్నది. కనుక వేరొక మార్గం లేదు. కనుక అంత ఆవేదనలు, అంత బాధలో కూడా నీ చిత్తమే అన్నాడు. దేవుని చిత్తానికి లోబడి, దేవుని సంకల్పానికి లోబడి అక్కడ కార్యం నెరవేర్చబడ్డానికి విధేయతతో దేవునికి లోబడినట్టు మనము చూడగలము. ఇక్కడ మనం కూడా నేర్చుకోవాలి ఆ విధేయతను. మరి దేవునికి ఎంత విధేయతగా మనం ఉండాలి, మరి ఆయన చిత్తానికి లోబడి వెళ్ళాలి. ముందు ఆయన చిత్తము కొంచెం కష్టంగానే, కొంచెం మనకు కొంచెం కష్టంగా, ఇబ్బందికరంగా ఉంటుంది, కానీ దాని తర్వాత వచ్చే ప్రతిఫలము చాలా శ్రేష్టమైనదిగా ఉంటుందన్నమాట. అది మనం ఇక్కడ గ్రహించుకోగలము. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:2 క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. కనుక ఫిలిప్పీలకు రాసిన 2:8 మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకొనెను. ఇంకా మనము యోహాను 15:10 చూసి నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ప్రేమను నిలిచిన ప్రకారము మీరు నా ఆజ్ఞను గైకొనెడల నా ప్రేమను నిలిచిందురు అని ఇక్కడ యేసుప్రభు చెప్తున్నాడు. కనుక యేసుప్రభు తండ్రి పట్ల ఎంత విధేయత చూపించాడు, తండ్రి యొక్క ఉద్దేశము, తండ్రి యొక్క కార్యము మరి నెరవేర్చబడ్డానికి ఏ మాత్రము వైదొలగకుండా, అది ఎంత కష్టమైనది, ఎంత ఇబ్బందికరమైనదైనా, అది ఆయనకి ఎంత కష్టం కలిగించేది అయినప్పటికీ తండ్రి కొరకు ఆయన ఉద్దేశం నెరవేర్చబడాలని తాను సమర్పించుకొని విధేయత చూపించి తండ్రి పట్ల ప్రేమ, గౌరవము, ఆప్యాయతతో కలిగి ఉన్నాడు. కనుక యేసయ్య ఆయన కార్యం నెరవేర్చాలని మరి సంకల్పముతో అక్కడ సంపూర్తి చేసి సమాప్తమైనని చెప్పగలుగుతున్నాడు ఆ మాటను. కనుక మనం కూడా
మనం కూడా మనము కుమారుడు తండ్రి పట్ల ఎంత విధేయతగా ఉన్నాడో మనం కూడా కుమారుని పట్ల అంతే విధేయతగా ఉండి ఆయన చిత్త ప్రకారం జీవిస్తూ ఆయన వాక్యానుసారంగా బ్రతుకుతూ మరి ఆయన మంది ప్రేమ కలిగి ఉండి భయభక్తులతో ఆయన మాటను శిరసా వహించి వాక్యానుసారంగా బ్రతకాలని మరి విధేయత చూపించాలని ఇక్కడ మనకు ఎన్నో గుణపాఠాలు 6వ మాటలో మనకు నేర్పిస్తున్నట్టు మనం చూడగలం అన్నమాట. తండ్రి పట్ల ఆయన చూపించిన విధేయత మనకు ఒక పాఠముగా ఇక్కడ నేర్పుతున్నాడు. మనం ఏ విధంగా దేవుని పట్ల విధేయత చూపించాలి, మరి తండ్రి పట్ల ఆయన ఎంత ప్రేమను చూపిస్తున్నాడు, ఆయన సంకల్పాన్ని నెరవేర్చడానికి ఎంత ఆసక్తి చూపుతున్నాడు, ఆ పాఠం కూడా మనం ఇక్కడ నేర్చుకోవాలి. 6వ మాటలో మనం కూడా అదే విధేయత కలిగి ఉండాలి. అదే విధంగా తండ్రి ఏ విధంగా మనల్ని ప్రేమిస్తున్నాడో మనం కూడా తండ్రిని ఆ విధంగానే మరి ప్రేమించే విధంగా ఉండాలి. మనం కూడా అదే విధంగా ప్రేమించాలి, అదే విధంగా విధేయత కలిగి ఉండాలి, అదే విధంగా మనం దేవుని బిడలుగా జీవించాలి, అదే విధంగా విధేయత కలిగి ఉండాలి, తండ్రికి లోబడి ఉండాలి, తండ్రిని మనము మరి ప్రేమించి ఆయనకి విధేయులుగా మనం జీవించాలి అనేది మనం అర్థం చేసుకొని ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉన్నట్లు మనము గ్రహించగలం అన్నమాట. ఇంకా మనం చూసుకున్నప్పుడు ధర్మశాస్త్రం నెరవేర్చను. యేసయ్య లోకమునకు వచ్చి ఏం నెరవేర్చాడు? ధర్మశాస్త్రం నెరవేర్చినట్లు మనం చూడగలం. మత్తయి 5:17 ధర్మశాస్త్రంనైను ప్రవక్తల వచనములైన కొట్టివేయ వచ్చి నేను తలంచవద్దు, నెరవేర్చుకే కానీ కొట్టివేయటకు నేను రాలేదు. ఇంకా మనం చూసుకున్నప్పుడు రోమ 10:4 విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటే క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. కనుక ఇక్కడ యేసయ్యమంటున్నాడు, ధర్మశాస్త్రం కొట్టివేయడానికి నేను రాలేదు కానీ నెరవేర్చడానికే వచ్చినానంటున్నాడు. ధర్మశాస్త్రంలో ఏవేవైతే చెప్పి ఉన్నారో మరి అన్నీ నెరవేర్చడానికే వచ్చాను కానీ ఈ లోకం నేను కొట్టివేయడానికి రాలేదన్నాడు. కాబట్టి ధర్మశాస్త్రం నెరవేర్చిన వాడే యేసయ్య, ఆయన సమాప్తమైనని కూడా చెప్పారు. ధర్మశాస్త్రం నెరవేర్చినాడు కనుకే సమాప్తమైనని కూడా ఆయన చెప్పగలుగుతున్నాడు అనమాట. ఇంకా మనం చూసుకున్నప్పుడు పాత నిబంధన బలులను ఆయన సంపూర్తి చేసి ఉన్నాడు. మనం చూసుకున్నప్పుడు పాత నిబంధనలు హెబ్రీలకు రాసిన 10వ అధ్యాయము 5-14, లేవీలకు రాసిన లేవీకాండములు 4వ అధ్యాయం 30-35, హెబ్రీలకు రాసిన పత్రిక 9-12 చూసుకున్నప్పుడు పూర్వకాలంలో మేకలు మరి ఎడ్ల యొక్క రక్తమును చిందించి పాప ప్రాయశ్చిత్తం పొందాలని మానవ జాతి ప్రయత్నించేటప్పుడు కానీ ఏటేటా మళ్ళీ వాళ్ళు చేసిన పాపములు గుర్తొచ్చేవి. మరి పాపం చేసిన ప్రతిసారి వెళ్ళి వాళ్ళు మళ్ళీ యాజకుడి దగ్గర వాటి యొక్క రక్తమును చిందించి పాపమును ఒప్పుకోవాల్సి వచ్చేది. కానీ యేసుప్రభు వచ్చిన తర్వాత ఒక్క బలి ద్వారానే ఆ పాపము నుంచి శాశ్వతంగా మనకు విడుదల ఇచ్చారు. ఇప్పుడైతే మనము ఆ ఎడ్ల యొక్క కోడెల యొక్క రక్తము మరి పశువుల యొక్క రక్తమును మనము చిందించవలసిన అవసరం లేదు. కానీ మరి యేసు రక్తముతో మన పాపములు కడుక్కొని మనం ఎప్పుడైతే రక్షణ పొంది పాప విముక్తి పొంది పాప ప్రాయశ్చిత్తం పొందుతామో అప్పుడే మనకు పాపం నుంచి విడుదల అనేది మనకు లభిస్తుంది. ఆయనందు విశ్వాసం ఉంచిన ద్వారా మనకు రక్షణ కలుగుతుంది. కనుక యేసయ్య చేసిన ఒక్క బలియాగము ద్వారానే మరి ఈ విషయంలో కూడా మనకు పూర్తి విడుదల కలిగినట్లు చూడగలం. కనుక ఈ కార్యం కూడా ఆయన చేసినాడు కనుక సమాప్తమైందని ఆయన అంటున్నారనమాట. ఇంకా మన పాపములకు భరించవలసిన శిక్ష ఆయన భరించి వెల చెల్లించున్నాడు. ఇంకా మనం చూసుకున్నప్పుడు లేఖనములు నెరవేర్చబడినవి. లేఖనములో ప్రవక్తలు ఏవేవైతే ప్రవచించారో అవన్నీ కూడా యేసుప్రభు యొక్క శిలువ బలియాగం ద్వారా నెరవేర్చబడినట్లు మనము చూడగలము. అలాగే మరణమును గూర్చిన భయము మన భయమును ఆయన జయించున్నాడు. ఒకసారి మన హెబ్రీలకు రాసిన పత్రిక 2:14-15 చూసినప్పుడు కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసము గలవారైనందున, కాబట్టి ఇంకా మనం ముందుకు చదువుకుంటూ వెళ్ళినప్పుడు ఈ అధ్యాయములు హెబ్రీలకు రాసిన పత్రికలు ఇదంతా ఉంటుంది. కాబట్టి మనం రక్తమాంసముల్లో ఉన్నాము కనుక ఆయన కూడా రక్తమాంసముల పాలువాడై ఈ లోకంలో ఒక మానవుని ఆకారంలోనే వచ్చి మరి మానవుడిగా ఆ శిలువ మీద రక్తాన్ని చిందించి పాప పరిహారం చేసి మనకు రక్షణ మరి పాప విముక్తి ఇవన్నీ మనకి ఇచ్చినట్టు మనం చూడగలము. ఏమాత్రము దేవదూతల స్వభావం కాకుండా మనుషుల రూపంలోనే వచ్చి 100% మ్యాన్ 100% గాడ్గా ఉండి రక్తమును చిందించి ఆ శిలువ మీద మనకు మరణం అనే భయమును పోగొట్టాడు. ఎందుకంటే ఆయన మరణాన్ని జయించాడు. ఆయన ఆ శిలువ మీద రక్తాన్ని కార్చి మరణించి 3వ దినం తిరిగి లేచి మరణాన్ని జయించాడు కనుక మరణం యొక్క భయం కూడా మనలో తీసివేసినట్టు మనము చూడగలం అన్నమాట. ఇంకా మనం చూసుకున్నప్పుడు ఏదైనా వనములు ఇచ్చిన వాగ్దానం కూడా నెరవేర్చును. ఆదికాండం 3వ అధ్యాయం 15 మరియు నీకును స్త్రీకి నీ సంతానమునకు ఆమె సంతానమునకు వైరము కలుగు చేసి నేను తల మీద కొట్టును. మరి అక్కడ సర్పం విషయంలో మరి
స్త్రీ సంతానం అంటే మానవజాతి విషయంలో ఆయన ఇచ్చిన దాన్ని కూడా ఆ శిలువ మీద నెరవేర్చాడు. ఆయన పాదముల కింద వేసి సాతాను తలను చితకగొట్టాడనమాట. కాబట్టి అది కూడా నెరవేర్చినట్టు మనం చూడగలము. ఇంకా సాతాను అపవాది శక్తులను జయించున్నాడు, వాటికి అధికారం లేకుండా కొట్టివేశాడు. ఇంకా విజయ ధ్వని, కాబట్టి ఆయన పెద్ద కేక వేసి తన ఆత్మను తండ్రికి అప్పగించినట్టు మనం చూడగలం. అంటే ఒక కార్యము చేసినప్పుడు మనం దేని మీద అయితే వచ్చామో అది సంతృప్తికరంగా మనం ముగించినప్పుడు మనం విజయధ్వనితో కేక వేస్తాం. అలాగే యేసయ్యకు కూడా ఎక్కలేని సంతృప్తి, మరి ఆయన హృదయంలో మనశ్శాంతి కూడా ఆయన అనుభవించుంటాడు. ఎందుకంటే తండ్రి యొక్క ఉద్దేశము, తండ్రి యొక్క చిత్తమును ఆయన నెరవేర్చినాడు కనుక ఎంతో సంతోషముతో ఆయన చక్కగా ఆయన ఆ కేక వేసి తన ఆత్మను తండ్రికి అప్పగించినట్టు కూడా మనం చూడగలం అన్నమాట. ఇంకా మనం చూసినప్పుడు ఇంకా కొన్ని అధ్యాయాలు, కొన్ని వచనాలు చదువుకుంటూ పోయినప్పుడు మనకు ఎక్కడెక్కడ ఏ విధంగా ఆయన సమాప్తమైందని అన్నాడు, ఏ విషయాల్లో సమాప్తమైందని ఆయన మాట పలికెడిది మనకు అర్థమవుతుంది. కనుక ఈ లోకమునకు వచ్చి తండ్రి యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చాడు, ధర్మశాస్త్రం నెరవేర్చాడు, మరి బలులను అన్నిటిని కొట్టివేసి ఆయనే ఒక బలిగా ఆయనకు అర్పించుకొని శాశ్వతంగా మనకు పాపం నుంచి విడుదలిచ్చాడు, శిక్ష నుంచి విడుదలిచ్చాడు. మరి అపవాది శక్తులను సిగ్గుపరిచాడు, వాటిని తన పాదముల కిందేసి సాతాను తలను చితగొట్టాడు. మరి అపవాది యొక్క క్రియల నుంచి మనకు విడుదలిచ్చాడు, మరి మరణమును యొక్క భయము నుంచి కూడా మనకు విడుదలిచ్చాడు. మరి ఆయన ఎన్ని వాగ్దానములు ఏవైతే ఇచ్చున్నాడో ఆ వాగ్దానాలన్నీ నెరవేర్చాడు. లేఖనములో ఏవేవైతే ప్రవచింపజేశాడో ప్రవక్తల ద్వారా అవన్నీ కూడా నెరవేర్చినట్టు చూడగలము. లూకా 24:44-47 దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అవన్నీ క్రీస్తునందు అవునన్నట్లుగానే ఉన్నవి కనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై ఉన్నవి కనుక మన ద్వారా దేవుని మహిమ కలుగుటకై అవి ఆయన వల్ల నిశ్చయములై ఉన్నవి. కనుక ప్రతి ఒక్క వాగ్దానం ఏదైతే తండ్రి మనకి ఇచ్చాడో ఆ వాగ్దానాలు అయితేనేమి, లేఖనాలు ఏవైతే ప్రవచింపజేసాడో ప్రవక్తల చేత అవన్నీ కూడా యేసు ప్రభు ద్వారా నెరవేర్చబడినట్టు మనము చూడగలము. మరణం యొక్క భయం నుంచి మనకు విడుదలిచ్చాడు, అపవాదిని సిగ్గుపరిచి దాని తలను ఆయన పాదముల కింద వేసి చితకగొట్టాడు. అలాగే ధర్మశాస్త్రమును కూడా నెరవేర్చాడు, కొట్టివేయడానికైతే రాలేదని ఆయన తెలియజేశాడు. ఆయన తండ్రి ప్రతి ఒక్క ఉద్దేశమును మరి చక్కగా సంపూర్తిగా సమాప్తం చేశాడు. అలాగే ఎటువంటి మళ్ళీ మాటికి మనం బలులనిచ్చి పాపం చేసి ప్రతిసారి పోయి బలులు అర్పించి మరి మేకల యొక్క ఎడ్ల యొక్క రక్తం చిందించి పాప ప్రాయశ్చిత్తం చేసుకునే పని లేకుండా ఒకేసారి ఆయన ఒకే బలి అర్పించి పూర్తిగా మనకు పాప విముక్తి ఇచ్చి రక్షణ అనుభవం ఇచ్చాడు. మరి ఇప్పుడైతే ఎవరైతే యేసుక్రీస్తునందు ఉన్నారో వారికి శిక్షావిధి లేదని రోమా 8:1 తెలియజేయబడింది. మరి ప్రభువులో ఎవరైతే ఉండి విశ్వసించి ఆయన స్వీకరించి రక్షణ పొంది మరి ఆయన వాక్యానుసారముగా బ్రతుకుతూ క్రియల మూలంగా విశ్వాసముతో జీవిస్తారో మరి వారి హృదయంలో మొదటి స్థానం ఇచ్చి ప్రభు చిత్త ప్రకారం ఎవరైతే బ్రతుకుతారో మరి వారు చనిపోయిన తర్వాత పాతాళం యొక్క అగ్నికి ఆవుతైపోవాల్సిన అవసరం లేదు, ఆత్మ నిత్య జీవంలోకి ప్రవేశిస్తుంది. కనుక ఈ అదృష్టాన్ని మనకు ప్రసాదించింది యేసు ప్రభు యొక్క శిలువ బలియాగము త్యాగం వల్లనే, లేకపోతే మనం ఏమైపోయి ఉంటామో. కనుక దేవుడు ఇవన్నీ కార్యములన్నీ ఆ శిలువ మీద సంపూర్తి చేశాడు. కనుక ఆయన ఏ ప్రణాళిక మీద వచ్చాడో ఇవన్నీ కూడా ప్రతి ఒక్కడు కూడా తప్పిపోకుండా అన్నీ నెరవేర్చేశాడు. కనుక ఆయన సంతోషంతో సంతృప్తితో కేక వేసి సమాప్తమైనది అనే 6వ మాటను విజయ ధ్వనితో బిగ్గరగా చెప్పినట్లు మరి చక్కగా ఆయన దాన్ని ప్రస్తావించినట్టు ఒక సంతృప్తితో ప్రస్తావించినట్లు మనం చూడగలము.